యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్. యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు. బట్ ఐ ఫీల్ బికాజ్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లెండర్స్ అన్న తప్పులు చేస్తున్నాను. నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పడి కరెక్ట్ చేసుకోలేకుండా ఎప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను చావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెరుగుతున్నాను? 7 ఏళ్ళు పెరుగుతాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెరుగుతాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటాం. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, ఘర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ ఈ హెస్ రెస్పెక్టెడ్ వెరీ మచ్. ఈ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేనేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ హావ్ టోల్డ్ సీఎం టుడే, ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేస్తా. ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా. అమ్మ కొంచెం టైం తీసుకుందాం బాబన, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దానికి ఏమి వస్తుంది అన్నారు. అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ, మొడాలిటీస్ అది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ. మొడాలిటీస్ ఐఎమ్ డిస్కసింగ్. మై డెసిషన్ టు గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతో రేపించింది మంచిది కాదు. నేను కేసీఆర్కి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికని చెప్తున్నాం. మనం పాలిటిక్స్ లోపల నేను ఇన్నేళ్ళు పాలిటిక్స్ చూసాను కాబట్టి 6 years కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫార్ అవర్ స్పీచెస్ ఆర్ కన్సర్న్. స్పీచ్లో అందరికీ మాట చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్. ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ ఫాల్ట్ చేసుకున్నట్టు అవసరం లేదే లేదు నాకు. కాబట్టి అందరూ చెప్తున్నాను, కొంచెం అంతా స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది. బాధ ఇవాళ ఏమైందంటే, నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లర్నెడ్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ, ఐ బిలీవ్.